మొంతా తుఫాను నష్టాన్ని 4.5 లక్షల ఎకరాలుగా అంచనా వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటించినటువంటి అంచనాల ప్రకారం 1,17,000 ఎకరాలు 17,000 ఎకరాలు మాత్రమే అని చెప్పి దాన్ని కుదించి ప్రకటించడం రైతుల్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఈ పరిస్థితుల వలన ఖచ్చితంగా రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయని ఈ రైతు సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. పంట నష్టం వల్లనే ఇటీవల 13 మంది రైతులు చనిపోయారని కూడా అవి గుర్తు చేస్తున్నాయి. ఆగస్టు నెలలో 2.36 లక్షల పంట నష్టం జరిగితే 46,000 ఎకరాలకు అది తగ్గించారని రైతు సంఘాలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాయి. అలాగే పోయిన సంవత్సరం 2 లక్షల ఎకరాల పంట నష్టం జరిగితే కేవలం 79,500 చిల్లర ఎకరాలకు తగ్గించి 79 కోట్లు మాత్రమే చెల్లించారని, ఇలా ప్రతి సంవత్సరం తగ్గించి చెల్లించడం వల్ల రైతుల ఆత్మహత్యలకు ఇది ఆజ్యం పోస్తుందని చెప్పి కూడా అవి గుర్తు చేస్తున్నాయి. రైతు స్వరాజ్య వేదిక గత 7 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పంట నష్ట పరిహారం చెల్లించకుండా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో హైకోర్టులో వేసినటువంటి కేసుల వలన, రైతు సంఘాల నుంచి వచ్చిన డిమాండ్ల వలన బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో 2023లో మొదటిసారిగా 10,000 రూపాయలు ప్రతి ఎకరాకి నష్టపరిహారం ఇస్తామని చెప్పి ప్రకటించింది. ఆ తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా మేము పంట బీమా తెస్తామని, కౌలు రైతులకు కూడా దీని అంతలో భాగంగా కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ అదే రకంగానే ఇప్పుడు పంట బీమా పథకం లేకుండా ఇప్పటికి 2 సంవత్సరాల అధికారంలోకి అయినా కూడా తూతు మంత్రంగా కేవలం 10,000 రూపాయలు మాత్రమే ప్రకటిస్తున్నారని చెప్పి రైతు సంఘాలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాయి. మంతా తుఫాన్లో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని తెలంగాణ రైతాంగ సమితితో పాటు తెలంగాణలో ఉన్న అన్ని రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. కారణం ఏంటంటే దాదాపు 27 జిల్లాలలో అన్ని పంటలు నష్టపోయాయని మంతా తుఫాన్ తరువాత రాష్ట్ర ప్రభుత్వమే 5 లక్షలకు పైగా నష్టపోయిందని చెప్పింది. కానీ నిన్న వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చినటువంటి దాంట్లో 1,17,000 ఎకరాలు మాత్రమే నష్టం జరిగిందని చెప్తున్నాను. ఇది వాస్తవ విరుద్ధం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు వరి, పత్తి 1,00,00,000 ఎకరాలకు పైగా పంటలు వేశారు. వరి రైతాంగం కోత దశలో ఉన్నది, పత్తి కోత దశలో ఉన్నది. కానీ మంతా తుఫాన్లో దాదాపుగా 15 నుంచి 20 లక్షల ఎకరాల వరకు నష్టం జరిగింది. ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా కేవలం నష్టపరిహారం ఇచ్చినామంటే ఇచ్చినాం అనే రీతిగా వ్యవహరించి కేవలం 1,17,000 ప్రకటించి మిగతా రైతాంగాన్ని, నష్టపోయిన రైతాంగాన్ని తుంగలో తొక్కారు. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి నష్టపోయిన రైతాంగం ఐక్యమై ఎక్కడికక్కడ పోరాటం చేయవలసిందిగా తెలంగాణ రైతాంగ సమితితో పాటు వివిధ రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రవి లక్ష్మణ్ ధన్నోరా, ఇందరవెల్లి మండల ఆదిలాబాద్ జిల్లా. ఏమంటే సార్, పత్తి పెట్టినాం, సోయా వేసినాం. పత్తి దీపావళి వరకు మంచిగానే ఉండే, దీపావళి అయినాక వర్షం కూడా బాగా వచ్చింది. దాంట్లో అచ్చుడు మంచిగా వచ్చి కాయలు ఒక 10, 20, 30 తగ్గినాయి. కానీ సగంకి ఎక్కువ మొత్తం ఖరాబ్ అయ్యి మొత్తం పోయినాయి. ఇప్పుడు అంటే ఇట్లా బ్యాగ్ కుంటలు 2 కుంటలు వెళ్ళాలంటే కూడా కష్టం ఉన్నది. దాన్ని కూడా జమ చేస్తే మార్కెట్ తీసుకుపోవాలంటే మార్కెట్ పేపర్దారులు 6,000 అడుగుతున్నారు. శ్రీశైల తీసుకపోతే మాయిచారు వచ్చింది అంటున్నారు. దీనికి రైతులకి బాగా కష్టం. ఎట్లా ఈ పరిస్థితి. కేంద్రం కూడా తన నష్టపరిహారం చెల్లించడంలో చాలా తక్కువగా చెల్లించే ప్రయత్నం చేస్తోందని 2012లోనే 4 ముఖ్యమంత్రులతో హుడా కమిటీ చెప్పినట్టుగా ఒక ఎకరాకు 10,000 చెల్లించాలని చెప్పి అప్పుడే సిఫారసు చేసిన కేంద్రం నీరున్న తడి పంటలకు ఎకరానికి 5,400 నుంచి 6,800కు, అలాగే వర్షాధార పంటలకు 2,700 నుంచి 300-400కి ఇటీవలే పెంచింది. ఇకపోతే
రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఆధారాలతో 552 కోట్లు నష్టపరిహారం జరిగిందని చెప్పి ఇచ్చినటువంటి నివేదిక తర్వాత కూడా 2020లో అక్టోబర్ జరిగినటువంటి నష్టానికి కేవలం 188 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చినటువంటి విషయాన్ని రైతు సంఘాలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాయి. 2020 వరకు ఒకవైపు కరువులు, ఒకవైపు అధిక వర్షాల వలన రాష్ట్రంలో 37,000 కోట్లు రైతులు నష్టపోయారని చెప్పి కూడా సారంపల్లి మల్లారెడ్డి గారు ఏకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెప్తున్నారు. ఇకపోతే అధిక వర్షాలకు నష్టపోయిన రైతులను కపాస్ కిసాన్ యాప్ తెచ్చి సీసీఐ మరింత ఇబ్బంది పెడుతున్నటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ మొత్తం సభ సుందర విజ్ఞాన కేంద్రంలో రైతు స్వరాజ్య వేదిక జరిపినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడారు ఈ విషయం మీద. సారంపల్లి మల్లారెడ్డి తెలంగాణలో ప్రతి ఏటా 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయల పంట నష్టం జరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఒకసారి కరువులు వస్తాయి, ఒకసారి వరదలు వస్తాయి. కానీ దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం చెల్లించే చర్యలు చేపట్టడం ఒక్కసారి ఏమిటంటే పంటల బీమా, అది రాష్ట్ర ప్రభుత్వమే సగం, తర్వాత కేంద్ర ప్రభుత్వం సగం చెల్లించారు. ఆ తర్వాత ఇప్పుడు ఫసల్ బీమా వచ్చింది. ఈ ఫసల్ బీమాలో మనం ప్రీమియం కట్టినంత డబ్బులు కూడా మనకు రాలేదు. అందులో మన దగ్గర 72 లక్షల మంది రైతులు ఉంటే ఇక్కడ 30 లక్షల మందికి ప్రీమియం కట్టారు. ఆ విధంగా ఏంటంటే నష్టపోయినటువంటి రైతులకు పరిహారం లేకపోవడం చేత గత ప్రభుత్వం 2021లో ఫసల్ బీమా నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం 2024లో మళ్ళీ ఫసల్ బీమాలో చేరుతున్నామని చెప్పారు. కానీ టైంకు జూలై 31కి ప్రీమియం చెల్లించాలి, అది చెల్లించాలి. అందుకోసం 2024లో కానీ 2025లో కానీ మళ్ళీ మనకు బీమా వర్తించగలిగింది. పోనీ వాళ్ళ బడ్జెట్ నుంచి ఏమైనా పరిహారం ఇస్తున్నారంటే అది లేదు. ఏదో ఎంగిలి మెతుకులు చల్లినట్టు ఎకరాకు 10,000 చొప్పున ఇస్తానని చెప్పని 50 కోట్లు 100 కోట్లు లోపు 2 నెలల నుంచి ఇస్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా ఒక సిస్టమేటిక్గా పంటల బీమా పథకాన్ని ఏర్పాటు చేయడం, పరిహారం చెల్లించడం, తర్వాత రైతులు నష్టపోకుండా చూసేటటువంటి పని చేపట్టాలి. వరదలు వచ్చినాయి, మొలక వస్తుంది, మొలక రాకుండా ఏం చేయాలి? ఉప్పు స్ప్రే చేయాలి. అంటే ఇలాంటి మెజర్మెంట్స్. తర్వాత మార్కెట్కి వచ్చినటువంటి సరుకు తడుస్తుంది, ఎవరిది బాధ్యత? మార్కెట్ బాధ్యత. కానీ ఇన్నేళ్ళు అయింది, మార్కెట్లో గోడౌన్స్ లేవు, మార్కెట్లో ఏమైనా టార్పాలిన్స్ ఉండవు, మార్కెట్లోకి వచ్చిన తర్వాత రక్షణ ఏమీ ఉండదు. అందువల్ల ఏమిటంటే రాష్ట్రంలో ఏటా జరుగుతున్నటువంటి 6-7 వేల కోట్ల నష్టం రైతులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రతి వాళ్ళు సానుభూతి వెలిపించడమే, మేనిఫెస్టోలో రాస్తారు, మేము మీ పంటలకు రక్షణ కల్పిస్తాం, మీకు రక్షణ కల్పిస్తామని చెప్పారు. కానీ ఆచరణలో అలాంటిదేమీ లేదు. అందులో ముఖ్యంగా ఏంటంటే తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి అమాయక జనం ఇప్పటికీ కూడా 50% మందికి చదువు రాదు. వాళ్లకు ఇప్పుడు ఉన్నటువంటి విధానాలు తెరవు. కాబట్టి ఏమిటంటే గ్రామాల్లోకి వచ్చి గ్రామాల్లో రైతుల యొక్క సమాచారం సేకరించే రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. భూభారతిలో రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. తహసీల్దార్ను, కలెక్టర్ను, ఆర్డీఓను ఏర్పాటు చేశామన్నారు. ఇంతవరకు లేదు, 2 సంవత్సరాలు అవుతుంది. అసలు భూభారతి ఇంప్లిమెంటే లేదు. అందువల్ల ఏమిటంటే పంటల రికార్డు లేదు. వాళ్ళు చెప్పారు మేము పంటలు నమోదు చేస్తాం, రికార్డులు తయారు చేస్తామని చెప్పారు. ఎప్పుడు చేస్తారు? నష్టపోయిన తర్వాత చేస్తారా? ఇప్పుడు 4,80,000 ఎకరాలు నష్టం జరిగినట్టు మొట్టమొదటి ప్రాథమికంగా చెప్పారు. ఇప్పుడేమంటున్నారు? 1,70,000 నష్టం జరిగింది అంటున్నారు. మరి మిగతా 3 లక్షలు ఎక్కడ మాయమైంది? అంటే పరిహారం చెల్లించడానికి వచ్చేటప్పటికి ప్రాథమిక అంచనాలను తగ్గించి చూపి ఆ విధంగా నష్టపరిహారం చెల్లించే రైతులను మోసగించడం జరుగుతుంది. కేంద్రం నుంచి సహాయం తీసుకోవడం కానీ కేంద్రానికి చెప్పడం కానీ లేదు. అందుకోసం ఏంటంటే ఈ పంటల ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాన్ని వెంటనే
రైతులకు పరిహారం చెల్లించే విధంగా ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఒక కొత్త కార్యక్రమాన్ని రూపొందించాలని డిమాండ్ చేస్తాం. ఇక రైతు సంఘం నాయకులు ఇలా చెప్తుండగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గౌరారంపూర్ గ్రామం నుండి ఒక రైతు ఎస్ సుందర్ ఏమంటున్నారో ఇప్పుడు విందాం. ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి తీవ్ర వర్షాలు రాష్ట్రాల్లో పంట నష్టాలు కలిగిస్తున్నాయి. పంట నష్టం మీద ప్రభుత్వాలు వివిధ అంచనాలు వేస్తున్నాయి. అయితే తర్వాత ప్రాథమిక అంచనాలు ఎక్కువ ఉంటున్నాయి, కానీ తర్వాత దాని వాటిని తగ్గించేస్తున్నారు. ఇటీవలే ప్రభుత్వం మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో ప్రభావంతో 4 లక్షల ఎకరాల దాకా పంట నష్టం జరిగిందని చెప్పిన ప్రాథమిక అంచనాలు వేశాము. దీన్ని మరింతగా అధ్యయనం చేసి తర్వాత మళ్ళీ అంచనాలు చెప్తామని చెప్పారు. అయితే ఇప్పుడు మళ్ళీ దాన్ని తగ్గించి కేవలం 1,80,000 ఎకరాలు మాత్రమే ఫస్ట్ నష్టం జరిగిందనేటటువంటి అంచనాన్ని ఇవ్వడం జరిగింది. దీనిపైన రైతు సంఘాలు ఒగ్గమంటున్నాయి. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి సంతే. ఇలా ప్రతి సంవత్సరం కూడా జరిగినటువంటి నష్టంలో కేవలం పావంతకు లేదా సగం కంటే తక్కువ మాత్రమే పంట నష్టాలను చెల్లిస్తున్నారు. అందులో కూడా నమోదు సరిగ్గా జరగట్లేదు. దాంట్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి, లేకపోతే నష్టం జరుగుతుంది. దీనివల్ల రైతులకు వాళ్ళు ఆ ప్రభావంతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి జరుగుతుంది అని చెప్పి రైతు సంఘాలు ఎంత గగ్గోలు పెట్టినా కానీ ప్రభుత్వాలు ముందు నిద్ర వేయడం లేదు. ఒకవైపు పంట నష్టపరిహారానికి సంబంధించినటువంటి పంట బీమా అనేది లేదు. కాబట్టి కేవలం మేము ఎకరాకు 10,000 మాత్రమే చెల్లిస్తాము అనేటటువంటి ఒక అంచనాని ఒక ఫిక్స్డ్ రేట్ని నిర్ణయించడం జరిగింది. అయితే అది కూడా 33% కంటే ఎక్కువగా పంట నష్టం జరిగితే చెల్లిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మరి ఒక మండలానికి సంబంధించి సుమారు 500 ఎకరాల దాకా పంట నష్టం జరిగితే కేవలం 40 ఎకరాలు మాత్రమే పంట నష్టం జరిగింది అనేటటువంటి అంచనాలు వేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పి రైతు సంఘాలు చెప్తున్నారు. ఇప్పుడు మనం ఆదిలాబాద్ జిల్లా నుంచి ఈ విషయం మీద ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది రైతు స్వరాజ్య వేదిక వివిధ సంఘాల ఆధ్వర్యంలో. దీంట్లో తమ బాధని గోడిని వెళ్ళబోసుకోవడానికి ఆదిలాబాద్ జిల్లా నుంచి రైతు వచ్చారు. ఆయన అడిగి ప్రత్యక్షంగా వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకున్నాం. మీకు పంట నష్టం ద్వారా మొంతా తుఫాన్ ద్వారా కానీ అంతకుముందు వచ్చినటువంటి పంట నష్టం ద్వారా కానీ అధిక వర్షాల వల్ల మీకు ఎట్లా పంట నష్టం జరిగింది చెప్పండి. సార్, మాకు పత్తి ఉంది. పత్తిలో కాయలు లేవు. కాయలు లేవు. అది మొత్తం ఎత్తు పెరిగింది ఎక్కువ. పత్తి కాయలు లేవు, దానికి నష్టం ఉంది. లాభాలు అంటే రావు. దాంట్లో ఖర్చు ఎక్కువ అయింది. పత్తి వెళ్ళదు. ఇప్పుడు ఉన్న పత్తి అయినా తెంపడానికి సంబంధించి ఎటువంటి సమస్యలు వస్తున్నాయి? కూలీలు ఎక్కువ అడుగుతున్నారు. అది పత్తిలో వస్తారు అక్కడ. దీనమంటే కూలి పడాలంటే ఇది ఎర్రబడుతుంది పత్తి. కూలి 12 రూపాయలు అంటున్నారు కిలోకి. 10 రూపాయలు అంటున్నారు. 40 కిలో పడితే వాళ్ళు 400 రూపాయలు కూలి పడుతుంది వాళ్ళు. అక్కడ చిన్న పత్తి ఉంది ఎర్రడానికి. కాబట్టి మాకు కేజీ లెక్కన కాకుండా ఈ 500 కూలీ లెక్కన రోజుకి తక్కువ అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే గిట్టుబాటు కాదని వాళ్ళ అంటే మాకు తక్కువ కూలీ వస్తుంది అనేది వాళ్ళ కూలికి అదే ఎకరాకు 12 రూపాయలు అన్నప్పుడు వాళ్ళకు మొత్తంగా రోజందరికి తక్కువగా ఏరడం వల్ల తక్కువ వస్తుంది మాకు. కాబట్టి 500 రూపాయలు రోజుకి ఇవ్వండి, దానికైతే 400 ఇవ్వండి, మేము ఏరడానికి వస్తామని చెప్తున్నాం. దానివల్ల మీకు వచ్చే నష్టం ఎట్లా? అది మనకు పత్తి లేవు కదా సార్. సెల్ల మేము ఇస్తాం. పత్తి ఎక్కువ అయితే ఏడాది రెడీ ఉన్నాం. రైతులు ఏ ఇబ్బందికి గురగా కాదు. కానీ ఇక్కడ పంట లేవు. పంట లేకుండా మేము ఇబ్బందులు ఉన్నాం. ఓకే, అది తర్వాత మరి రైతు అధికారులు వచ్చి పంట నమోదు చేసుకుంటారు కదా నష్టం జరిగిందనే విషయం మొన్న తీసుకువెళ్ళాడు సార్. ఆగస్టులో వచ్చి నమోదు తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకా రాలేదు. ఇంకా ఏమి లాభం అని నష్టం అని ఏమి రాలేదు. ఓకే, ఎవరికైతే రూపాయలు రాలేదు. ఇంతకుముందు ఎప్పుడైనా మీకు డబ్బులు వచ్చాయి? మాకు 10 సంవత్సరం వయసు రాసేట్లు ఉండే అప్పుడు వచ్చింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు పంట నష్టానికి డబ్బులు రాలేదు. ఓకే, ఇది రైతుల పరిస్థితి. ఏది ఏమైనా రైతాంగం ఒక్కటిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించకపోతే రైతాంగం పరిస్థితి మారదు అనేది స్పష్టం. రైతు సంఘాలన్నీ ఒక్కటిగా ముందుకు వచ్చి నడుం బిగిస్తేనే రైతు రాజ్యం సాధ్యం.